వయాగ్రా టాబ్లెట్ అనే పేరు వినగానే మనలో చాలా మందికి ఇది ఒక సెక్స్ పిల్ అనుకుంటాం. కానీ నిజానికి ఈ మెడిసిన్ 90s ఆ ట్రీట్మెంట్ కోసం యూజ్ చేసేవారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అవును మామ, నిజమే. యాక్చువల్లీ టాబ్లెట్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఆ టైంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల సైంటిస్టులు ఈ మెడిసిన్ తయారు చేశారు. 2003 మన ఇండియాలో ఈ వయాగ్రా టాబ్లెట్ యూజ్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాగ్పూర్లో ఒక వ్యక్తి చనిపోయాడని మీలో ఎంతమంది తెలుసు? అండ్ ఇలాంటి కేసెస్ మన ఇండియాలో చాలా ఉన్నాయి. మన ఇండియా ఒకటే కాదు, వేరే వేరే కంట్రీస్లో ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. 90s నుండి ఇప్పటి వరకు ఈ టాబ్లెట్ ఎలా పాపులర్ అయింది అండ్ వయాగ్రా హిస్టరీ ఏంటి, వయాగ్రా యూజ్ చేయడం వల్ల మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, వయాగ్రా ఎంత డోసెస్ తీసుకోవాలి, ఎక్కువ డోసెస్ తీసుకుంటే మన బాడీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అండ్ ఎవరు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయకూడదు అనే విషయాన్ని ఈరోజు చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. 1998లో ఫైజర్ అండ్ అమెరికన్ కంపెనీ ఈ టాబ్లెట్ ని అఫీషియల్ గా మార్కెట్ లో లాంచ్ చేసింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇనిషియల్లీ ఇది ఆ ట్రీట్మెంట్ కోసం డెవలప్ చేశారు. మరి ఎందుకు వయాగ్రాగా చేంజ్ చేశారంటే 1990sలో ఈ మెడిసిన్ డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఫైజర్ కంపెనీ సిల్డనాఫిల్ సిట్రేట్ అనే కాంపౌండ్ మీద టెస్ట్ చేస్తున్నారు. ఆ కాంపౌండ్ ని ఎందుకు టెస్ట్ చేస్తున్నారంటే హార్ట్ కి వచ్చే పెయిన్ ని రిలీఫ్ చేస్తుందా లేదో చెక్ చేయడం కోసం. మెడిసిన్ అయితే రెడీ అయింది, కానీ దాన్ని టెస్ట్ చేయడం కోసం కొంతమంది మనుషులు కావాల్సి వచ్చింది. కొంతమంది సైంటిస్టులు కలిసి ఈ మెడిసిన్ ని వాలంటరీగా వచ్చిన కొంతమంది మీద క్లినికల్ ట్రయల్స్ చేశారు. కానీ ఆ ట్రయల్స్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా అందరికీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం మొదలైంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే నార్మల్ గా మనిషికి వచ్చే ఎరెక్షన్స్ కన్నా ఇంకా ఎక్కువ ఎరెక్షన్స్ రావడం జరిగింది. దీంతో సైంటిస్టులు షాక్ అయ్యారు. వాళ్ళకి అర్థం కాలేదు ఇలా ఎందుకు జరుగుతుందని. అందరూ ఇదే ప్రాబ్లం చెప్పడంతో ఫైజర్ కంపెనీ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్ కంప్లీట్ అయ్యాక ఫైజర్ కంపెనీ ఒక ఐడియా వచ్చి వాళ్ళ రూట్ ని చేంజ్ చేసుకున్నారు. 1996లో ఆ మెడిసిన్ కోసం పేటెంట్ అప్లై చేసి 1998లో అఫీషియల్ గా వయాగ్రా అనే బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లో లాంచ్ చేశారు. ఎక్కడ నుండే వయాగ్రా పాపులర్ అవడం స్టార్ట్ అయింది. అమెరికాలో లాంచ్ అయిన 24 hours లోనే బిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అండ్ సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ మిడిల్ ఏజ్ పీపుల్ ఈవెన్ యంగ్ పీపుల్ కూడా క్యూరియాసిటీతో యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఎంతకీ ఈ వయాగ్రా టాబ్లెట్ మన బాడీలో ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. వయాగ్రా మన బాడీలో ఎలా వర్క్ చేస్తుందంటే బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఎప్పుడైతే సెక్సువల్ ఎగ్జైట్ అయినప్పుడు బ్రెయిన్ నుండి మన ప్రైవేట్ పార్ట్కి సిగ్నల్స్ పంపిస్తాయి. దానివల్ల ఆ పార్ట్లో బ్లడ్ వెజల్స్ డైల్యూట్ అవుతాయి. కానీ కొంతమందికి ఎరెక్టల్ డీఫంక్షన్ అనే ప్రాబ్లం కొంతమందికి ఉంటుంది. ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్లడ్ వెజల్స్ ప్రాపర్గా ఓపెన్ అవ్వవు. అలాంటి వాళ్ళకి ఈ వయాగ్రా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే వయాగ్రా యూజ్ చేస్తారో వయాగ్రాలో ఉన్న సిల్డనాఫిల్ సిట్రేట్ అనే కెమికల్ బ్లడ్ వెజల్స్ని రిలాక్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాంతో మేల్ ప్రైవేట్ పార్ట్లో బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మేల్కి స్ట్రాంగ్ ఎరెక్షన్ వస్తుంది అండ్ ఎరెక్షన్ డ్యూరేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గే పర్సన్కి వయాగ్రా యూజ్ చేస్తే ఎటువంటి ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయదు. ఎందుకంటే తను పుట్టినప్పటి నుంచి ఆ ఫీలింగ్స్ లేకుండా పుట్టాడు కాబట్టి. ఎగ్జైట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఈ వయాగ్రా టాబ్లెట్ వర్క్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడైతే సెక్సువల్ ఎగ్జైట్మెంట్ ఫీల్ ఉంటుందో అప్పుడు మాత్రమే ఈ మెడిసిన్ ప్రాపర్గా వర్క్ అవుతుంది. సరే, ఎంత యూజ్ చేయాలి, ఎక్కువ యూజ్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుందాం. జనరల్గా డాక్టర్స్ రికమెండ్ చేసేది 25 mg నుండి 100 mg వరకు మాత్రమే రికమెండ్ చేస్తారు. బిగినర్స్కి అయితే 25 నుండి 50 వరకు. రెగ్యులర్గా యూజ్ చేసే వారికి అది కూడా డాక్టర్ అడ్వైస్తో మాక్సిమం డేకి 100 mg సరిపోతుంది. ఒక డేకి ఒక టాబ్లెట్ మాత్రమే యూజ్ చేయాలి. లిమిట్ క్రాస్ అవుతే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఈ టాబ్లెట్ సెక్సువల్ యాక్టివిటీకి 1 hour ముందు తీసుకోవాలి. ఎఫెక్ట్ వచ్చేసి 4 hours వరకు ఉంటుంది. ఎక్కువ యూజ్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ వయాగ్రా టాబ్లెట్ని ఓవర్ డోస్ తీసుకుంటే చాలా సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వాటిలో హెడేక్ రావడం, బీపీ తగ్గడం, చెస్ట్ పెయిన్ ఇంక్రీజ్ అవ్వడం, ఐ విజన్ బ్లర్ అవ్వడం, నోస్ బ్లాక్ అవ్వడం, ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి. ఇన్ కేస్ మీరు 200 mg నుండి 300 mg లాంటివి తీసుకుంటే హార్ట్ అటాక్ వచ్చే డేంజర్ కూడా ఉంటుంది. మెయిన్గా కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు లేదంటే లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ టాబ్లెట్కి చాలా దూరంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి ఈ టాబ్లెట్ చాలా డేంజర్ ఒకటే కాదు, డెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఈ వయాగ్రా టాబ్లెట్ని ఎప్పుడు కూడా ఆల్కహాల్తో కలిపి తీసుకోకూడదు. ఇంకా తీసుకుంటే కనుక 70% ఛాన్సెస్ ఉన్నాయి చనిపోవడానికి. ఇలానే నాగ్పూర్కి చెందిన ఒక వ్యక్తి తన ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చాక ఆ రోజు నైట్ తను ఫుల్గా తాగి 2 వయాగ్రా టాబ్లెట్ని విత్ ఆల్కహాల్తో తీసుకున్నాడు. దాంతో తనకి సివియర్ గా హార్ట్ పెయిన్ రావడం అండ్ అటాక్ వచ్చి చనిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో డాక్టర్స్ ఏం చెప్పారంటే తను వయాగ్రా డోసేజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పారు. ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి. యూఎస్ఏలో ఒక పర్సన్ తనకు ఆల్రెడీ హెచ్ఐవి ఉంది, హెచ్ఐవి మెడిసిన్స్ కూడా తీసుకుంటున్నాడు. అయితే ఒక రోజు హెచ్ఐవి టాబ్లెట్స్ తో పాటు ఈ వయాగ్రా టాబ్లెట్ యూజ్ చేశాడు. దీంతో ఆ నెక్స్ట్ మార్నింగ్ హార్ట్ పెయిన్ తో చనిపోయాడు. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా వయాగ్రా టాబ్లెట్ ని యూజ్ చేసే ముందు దాని ఎక్స్పైరీ డేట్ చెక్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు ఎక్స్పైర్ అయిన వయాగ్రా టాబ్లెట్ యూజ్ చేస్తే మాత్రం చాలా డేంజర్. సో వయాగ్రాని సెల్ఫ్ యూజ్ చేయడం కన్నా డాక్టర్ కన్సల్టేషన్ లో తీసుకోవడం బెటర్. సరే, ఈ టాబ్లెట్ ని ఎవరు యూజ్ చేయాలి, ఎవరు అవాయిడ్ చేయాలి? మెయిన్ గా ఈ టాబ్లెట్ ని మ్యారీడ్ అయ్యి ఎరెక్టల్ డీఫంక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే యూజ్ చేయాలి. మోస్ట్లీ ఈ టాబ్లెట్ 40+ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ యూజ్ చేస్తారు. అండ్ అప్పుడప్పుడు 18+ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, అప్పుడప్పుడు మాత్రమే యూజ్ చేయలేదు. రెగ్యులర్ గా యూజ్ చేస్తే చాలా డేంజర్స్ ఉంటాయి. ఈ టాబ్లెట్స్ ని ఎవరు అవాయిడ్ చేయాలంటే మెయిన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అండ్ ఐఎన్ లో బీపీ ఉన్న వాళ్ళు, హెచ్ఐవి, టీబీ, ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు మాత్రం చాలా దూరంగా ఉండాలి. అండ్ ఉమెన్స్ కి ఈ టాబ్లెట్ చాలా రిస్ట్రిక్టెడ్. అండ్ బాయ్స్ అయితే బిలో 18 years ఎవరు ఈ టాబ్లెట్ యూజ్ చేయకూడదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఆ టైంలో
ఫిజర్ కంపెనీకి ఈ మెడిసిన్ వల్ల $18 బిలియన్ ఇన్కమ్ వచ్చింది. గ్లోబల్ గా అయితే ఈ మెడిసిన్ చాలా పాపులర్ అయింది. జనాల్లో కూడా ఈ మెడిసిన్ కి క్రేజ్ విపరీతంగా పెరగడం స్టార్ట్ అయింది. దాంతో ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేశారు. దాంతో పాటు సేల్స్ కూడా ఇంక్రీజ్ అవడం స్టార్ట్ అయింది. మెడిసిన్ బాగా సక్సెస్ అవడంతో చాలా కంపెనీస్ ఈ మెడిసిన్ కాపీ చేయడం స్టార్ట్ చేశారు. మనకు తెలిసిందే కదా, ఒక ప్రోడక్ట్ బాగా పాపులర్ అయితే దాన్ని డూప్లికేట్ చేస్తారని. ఇలానే కొన్ని కంపెనీస్ వైగ్రాని కూడా డూప్లికేట్ చేసి మార్కెట్ లో సెల్ చేయడం స్టార్ట్ చేశారు. మన మార్కెట్ లో కొనే ప్రతి వైగ్రా టాబ్లెట్ ఒరిజినల్ కాదు, వాటిలో కూడా కొన్ని డూప్లికేట్స్ ఉంటాయి. కొనే ముందు కొంచెం చూసి కొనుక్కోండి. అండ్ ఈ డూప్లికేట్ వైగ్రా టాబ్లెట్స్ వల్ల పాయిజన్ అయ్యి చాలా మంది గ్లోబల్ గా ఎఫెక్ట్ అయ్యారు. మోస్ట్లీ హార్ట్ పేషెంట్స్ అండ్ బీపీ షుగర్ పేషెంట్స్ ఈ టాబ్లెట్స్ కి దూరంగా ఉండాలి, అది ఒరిజినల్ అయినా డూప్లికేట్ అయినా. మెయిన్ గా బ్లడ్ ఫ్లో చేంజెస్ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే నాసా కూడా ఈ మెడిసిన్ ని స్పేస్ లో ఆస్ట్రోనట్స్ మీద టెస్ట్ చేసింది బ్లడ్ సర్క్యులేషన్ కోసం. రిజల్ట్స్ కూడా పాజిటివ్ గానే వచ్చాయి. మన ఇండియాలో వైగ్రా లాంటి జనరిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. వాటిలో సుసగ్రా ఒకటి, మ్యాన్ఫోర్స్ ఒకటి. అవి కూడా సేమ్ వైగ్రా లానే వర్క్ చేస్తాయి అండ్ చీప్ గా దొరుకుతాయి. వైగ్రా ఒక మ్యాజికల్ డ్రగ్ అయినా కూడా అది క్యాజువల్ గా తీసుకోకూడదు. ఒక రెస్పాన్సిబుల్ మెడికల్ యూజెస్ తో మాత్రమే యూజ్ చేయాలి. యూత్ లో కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్ తో వైగ్రాని మిస్యూజ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. కానీ అది టెంపరీ సొల్యూషన్ మాత్రమే. యాక్చువల్ గా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ పైన మాత్రమే వర్క్ చేయాలి. వైగ్రా ఒక గిఫ్ట్ అయినా కూడా అది డాక్టర్ అడ్వైస్ తో మాత్రమే యూజ్ చేయాలి. రొమాంటిక్ థ్రిల్ కోసం మిస్యూజ్ చేయకండి. వీడియో ఇంతే గైస్, బై బై.